చెప్తున్నా చెప్పు. ఫస్ట్ టైం అయితే ఇప్పుడు మనం సంజయ్ థియేటర్ దగ్గర ఉన్నాం. బెనిఫిట్ షోకి అయితే వచ్చినాం. బెనిఫిట్ షోకి ఫ్యాన్స్ చెప్పిన రివ్యూస్ జెన్యూన్ కావని అనుకుంటున్నాం. కానీ ఇప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు. ఇప్పుడు ప్రస్తుతం ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చిన తర్వాత పుష్ప 2 రివ్యూ తెచ్చుకుందాం. ఏమంటారు? అప్పుడే అయిపోయిందని ఫీలింగ్ తెప్పించాడు భయ్య. అంటే సినిమా ఇంకా ఉండాలి అంటే నాకు ఏంటంటే 3 hours బోరింగ్ పట్టలేదు భయ్య. 3 hours అప్పుడే అయిపోయిందని ఫీలింగ్ వచ్చింది. అప్పుడు పార్ట్ 3 పడింది భయ్య. అసలు పార్ట్ 3 అనేది నెవర్ సీన్ బిఫోర్. పార్ట్ అంటే ఎలా ఉండబోతుంది అంటే బాహుబలికి ఏ విధంగా ఎక్స్పెక్టేషన్ దాని డబుల్ బాహుబలి 2కి ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అయ్యాయో అందులో అంత సస్పెన్స్ థ్రిల్లర్స్ అంటే బాహుబలి ఎలా చంపాడు అనేది ఒక వైరల్ అయిపోతే ఇందులో పార్ట్ 3కి కూడా మోస్ట్ యాంటిసిపేటెడ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కానీ సస్పెన్స్ కానీ పార్ట్ 3లో చూపించబోతున్నారు. పార్ట్ 3 తీసేసుకోపోయి ఏమి పార్ట్ 1లో పార్ట్ 2లో ఏంటంటే పార్ట్ 3కి లీడ్ ఏమి ఇచ్చారు. లీడ్ ఏంటంటే పార్ట్ 3కి ఏంటంటే పుష్ప ఫ్యామిలీ అనేది ఒక బ్లాస్టింగ్లో చనిపోతారనేది మనకు చూపించినట్టుగా చెప్పారు ఒక బాంబ్ బ్లాస్టింగ్లో. తర్వాత ఏ విధంగా పుష్పరాజు ద ర్యాంపేజ్ నెక్స్ట్ పార్ట్ 3 టైటిల్ కూడా రిలీజ్ చేశారు. పుష్ప 3 ద ర్యాంపేజ్ చేసేసాడు. ఎండింగ్ టైటిల్ కార్డు పుష్ప 3 ద ర్యాంపేజ్ అంటే ఇక్కడ ఎండింగ్ కార్డు ఎక్కడ పర్లేదు పోయి. ఎందుకంటే నీకు విలన్ అంటే మోస్ట్ పవర్ఫుల్ ఫహద్ ఫాజిల్ అల్లు అర్జున్ వచ్చే ఫైట్ సీక్వెన్సెస్ అంటే ఇది ఎలా ఉందంటే సినిమా పార్ట్ 2 ఇంటర్వెల్ బ్రేక్ అంటే 3.5 hours చూస్తే కూడా ఇంటర్వెల్ బ్రేక్ వచ్చినట్లు ఫీలింగ్ అనిపించింది భయ్. అంటే పార్ట్ 3 ఊహించిన రేంజ్లో ఉంటుంది. గుడ్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు భయ్య. థ్యాంక్ యూ బ్రో. 1 అంతా సూపర్ అంటే 1 ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఇది రైజ్ అని ఎదుగుదల అది 1.1 చాలా బాగుంది కానీ 1కి కొద్దిగా తక్కువ అనిపించింది. బట్ అల్లు అర్జున్ గురించి మాట్లాడుకున్నాను సినిమా అంటే అల్లు అర్జున్ యాక్టింగ్, సుకుమార్ డైరెక్షన్, డిఎస్పీ మ్యూజిక్ ముగ్గురు కలిసి ఒక డ్రగ్ని ఏదైతే కుక్ చేస్తారో అలా కుక్ చేశారు సినిమాని. మనకి 3 hours 20 minutes మూవీ అంటే ఫస్ట్ హాఫ్ అది లాగ్ అనిపిస్తుంది మనకి. ఎంట్రీ సీన్ కావచ్చు, మనకి ఆ తర్వాత శ్రీవల్లి సీన్స్ కావచ్చు, అక్కడక్కడ కొద్దిగా లాగ్ అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్ అయితే. బట్ ఎక్కడైతే మెయిన్ కంటెంట్లోకి వెళ్తుందో సినిమా వేరే లెవెల్ ఉంటుంది. సినిమా మాత్రం మనకి అది షికావత్కిను మన అల్లు అర్జున్ ఫేస్ ఆఫ్ సీన్స్ కావచ్చు, అవి వచ్చి గూస్ బంప్ సీన్స్ కావచ్చు, వేరే లెవెల్ అనిపిస్తుంది. అంటే ఒక చెప్పినగా ఏంటి 3 hours సినిమా సుకుమార్ ఫస్ట్ హాఫ్ ఏంటంటే ఎక్కువ తీసుకెళ్తున్నాడు అనుకునే టైంలో ఒక ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి హై మూమెంట్స్ వస్తాయి. ఇంటర్వెల్కి అయితే గూస్ బంప్స్ గ్యారంటీ. ఆ సీక్వెన్స్కి ఆ డైలాగ్స్కి ఆ రేంజ్లో ఉంటుంది ఇంటర్వెల్. సో ఇంకా సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే కనుక మనకి ఫస్ట్ హాఫ్ ఏ హై అయితే ఇస్తారో అంత హై మనకి సెకండ్ హాఫ్ కానీ ఎక్కువ కనిపిస్తుంది. అండ్ సెకండ్ హాఫ్ గురించి మాట్లాడాలంటే ఎస్పెషల్లీ జాతర సీక్వెన్స్. జాతర సీక్వెన్స్ చూసిన సినిమా కొంతమంది బాగుందంటారు, బాగోలేదంటారు. కానీ చూసిన ప్రతి ఒక్కరు అల్లు అర్జున్ జీవించారా అంటారు. అంటే ఆ జాతర సీక్వెన్స్లో చూపించిన యాక్టింగ్ కానీ, అక్కడ చూపించిన ఎక్స్ప్రెషన్స్ కానీ, దా స్క్రీన్ ప్రెజెన్స్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. అంటే రైస్గా నేషనల్ అవార్డు వచ్చింది అంటే పుష్పది ఈరోజు అంతకు మించి వచ్చినా తప్పులేదు. అంటే ఆ లెవెల్ ఆఫ్ కంటెంట్ ఉంది సెకండ్ హాఫ్లో. అండ్ మనకి సినిమా అంతా అయిపోతుంది కొద్దిగా ఏదో కంప్లీట్ ఉన్నప్పుడు నెక్స్ట్ క్లైమాక్స్ విజువల్స్ చెప్తున్నాడు. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విజువల్స్ ఇంకా నా బ్రెయిన్లోనే ఉంటుంది. కొద్దిగా సినిమా లిబర్టీ తీసుకున్నా సరే డిఎస్పీ కొన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఊచకోత అన్నట్టు ఆనబెట్టి తీస్తాడు. ఇంకా అంటే కంప్లీట్గా పార్ట్ 3కి లీడ్ అన్నట్టుగా పార్ట్ 3కి ర్యాంపేజ్ రూల్ ఎలా ఉందంటే ఇంకా ర్యాంపేజ్ ఇంకే రేంజ్లో ఉంటుందో మన ఇమాజిన్ చేసుకోవచ్చు. అంటే కరెక్ట్ కంటెంట్ వచ్చాడు నా సుకుమార్ అయితే మాత్రం. అల్లు అర్జున్ కూడా అసలు నేను చెప్తాను. అండ్ అల్లు అర్జున్ చెప్పాలని అండ్ హీరోయిన్ శ్రీవల్లి ఫస్ట్ హాఫ్లో డ్రాగ్ సీన్స్ ఉంటాయి, కొద్దిగా ల్యాగ్ అవుతుంది. 3 hours 20 minutes అనుకుంటాం శ్రీవల్లి సీన్స్. సెకండ్ హాఫ్ వచ్చేటప్పటికి ఏంటంటే రష్మిక అనేది నేను ట్రోల్ చేసే హీరోయిన్ కాదు, నాకు కూడా పొటెన్షియాలిటీ ఉంటుంది, నేను కూడా గొప్ప యాక్టర్స్ అనేది ప్రూవ్ చేసుకున్న సినిమాలో. సో అలా ప్రూవ్ చేసుకున్న సినిమాలో రష్మిక నాకు యానిమల్లో కనిపించింది. అంటే ట్రైలర్ చూసి ట్రోల్ చేసినప్పుడు రష్మిక అని యానిమల్స్ కూడా చాలా బాగా చేసింది. సేమ్ అదే టైప్ ఆఫ్ యాక్టింగ్ లెవెల్ మనకి పుష్ప 2లో చాలా బాగా చేస్తుంది. అండ్ అక్కడ ఎమోషన్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. చాలా బాగా రాసుకున్నాం సుకుమార్ కూడా ఎమోషన్ సీన్స్ కానీ. అనాథలు కొంచెం కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అటువంటి సీన్స్. అండ్ ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. రావు రమేష్ గారు కావచ్చు, జగన్ కావచ్చు, మంగళం సీన్ కావచ్చు, ఇంకా దాక్షాయిని. అంటే
పార్ట్ 1లో ఏదైతే పొటెన్షియాలిటీ ఉన్న క్యారెక్టర్స్, పవర్ఫుల్ క్యారెక్టర్స్ ఉంటారో ఈ పార్ట్ కోసం కామెడీ క్యారెక్టర్స్ అయిపోయాయి. సో మరి పార్ట్ 3 వాళ్ళని ఇంకా పవర్ఫుల్ చేస్తారో ఏమో నాకు తెలియదు. మరి ఇంకా సుకుమార్ ప్లానింగ్ ఏంటో అర్థం చేసుకోవాలి. అనసూయ రోల్ ఏమైనా అనిపించింది? అదే లేదు, పెద్దగా ఏం ఎక్కువ లేదు. సో అని చెప్తాగా ఓన్లీ అల్లు అర్జునే ఉంటాడు. మ్యాక్సిమం 3.5 hours ఆల్మోస్ట్ అల్లు అర్జునే ఉంటాడు. అక్కడక్కడ మనకి శ్రీవల్లి యాక్టింగ్ కనిపిస్తుంది. అల్లు అర్జున్ తర్వాత ఎవరైనా యాక్టర్ గురించి మాట్లాడుకోవాలి అంటే శ్రీవల్లి గురించి మాట్లాడుకోవాలి. నేను ఫాస్ట్ గొప్ప యాక్టర్ అయినా సరే ఆ పొటెన్షియాలిటీ ఎక్కువ వాడుకోలేదు అనిపించింది నాకు. అంటే తగ్గ బాగా కనిపించలేదా పుష్ప? అంటే ఫస్ట్ హాఫ్లో అక్కడక్కడ కనిపించింది కానీ అంతే మరి కమెడియన్ చేసాడు అనిపించింది. అంతే గొప్ప పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ని అన్న. ఎలివేషన్ సీన్స్ ఎలా అనిపించారు? మూవీ మొత్తంలో ఎలివేషన్ సీన్స్ క్రేజీ అన్న. అసలు దాని గురించి ఎంత మాట్లాడడం తప్పు. ఎలివేషన్ సీన్స్ గురించి చెప్తాను. ఎక్స్పెషల్లీ నాకు జాతర సీక్వెన్స్లో అల్లు అర్జున్ డ్యాన్స్ కానీ, క్లైమాక్స్లో ఫైట్ సీక్వెన్స్ కానీ, అక్కడ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ కళ్ళు మూసుకుంటే అవే విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ ఒక్క 2 scenes కోసం మళ్ళీ వెళ్ళినా తప్పలేదు అనిపిస్తుంది. సినిమా రేట్లు తక్కువైతే వెళ్తాను. మూవీ టికెట్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మరి ఆ రేంజ్ కంటెంట్ లోపల ఉందంటారా? మరి 1000 పెట్టినప్పుడు మనమే తిట్టాం. అంటే ఏ సినిమా 1000-3 గంటలు అనుకున్నాం, మనమే తిడతాం, మనమే వెళ్తాం, TFI బాగుండాలంటాం. సో అన్నట్టు వెళ్ళాం కానీ అంత 1000 అంత వర్త్ కాదనిపించింది నాకు. మరి కొంచెం తగ్గిస్తే బెటర్. మరి 1000 అంటే ఒక ఫ్యామిలీ 4 ఉంటారన్న, 4 వెళ్ళాలి అంటే మొన్న ప్రొడ్యూసర్ నాగవంశీ గారు ఒక 4 1500 పెట్టలేరా అన్నదిగా ట్రోల్ చేశారు. అదే 4 వెళ్తే 5000 అయిపోతుంది ఇప్పుడు టికెట్. సో కాకపోతే ఓన్లీ ప్రీమియరే కాబట్టి ఇంకా ప్రీమియర్లే పెట్టినా కూడా టికెట్లు దొరకదు. 1000 రూపాయలు తిడతారు, 1000 రూపాయలు పెట్టామండి కానీ జనాలు చూస్తున్నారు. సో అందుకనే వాళ్ళు కూడా తగ్గియట్లేదు. ఓవరాల్గా మంచి హిట్ పడ్డది అనుకోవచ్చు. మంచి హిట్ అయితే వచ్చిందన్న. ఓకే, థ్యాంక్ యూ. సీన్ రివీల్ చేయకూడదన్న. జస్ట్ ఎందుకు ఒక సింగిల్ అది శివతాండం చేస్తాడు కానీ అది మెయిన్ అదే సస్పెన్స్లో ఉంటుంది కాబట్టి దాన్ని నేను రివీల్ చేయకూడదు. ఒకటి ఆ గంగమ్మ జాతరలో ఉంటుంది ఫైట్, జాతరే ఫ్యాన్స్కి మాత్రం మాకు జాతర ఇచ్చిండు. దర్శన్ మీకు మంచిగా అనిపించిన సీన్ ఏది ఉందన్న? ఒక్కటని చెప్పలేనన్నా. ఒక్కటి ఉంటే అరే ఇలా ప్రాక్టికల్గా ఈ సీన్ మంచిగా అనిపించింది అని చెప్పొచ్చు. కానీ దాంట్లో మనం ప్రతి ఒక్క సీన్కి ఒక్కొక్క ఎలివేషన్ ఇచ్చినప్పుడు మనం ఒక్కదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎక్స్పెక్టెన్స్ మించి ఉన్నాయి మూవీలో. ఫస్ట్ పార్ట్ 1 లెక్కన ఉంటుందా? పార్ట్ 2 ఎలా ఉంటుంది? అంటే పార్ట్ 2 వేరియేషన్ వేరే ఉంటుంది అన్న. పార్ట్ 1 వేరియేషన్ వేరే ఉంటుంది, పార్ట్ 2 వేరియేషన్ వేరే ఉంటుంది. ఆ పార్ట్ 1లో కూలోడిగా ఎలా చూపించిండో, కూలోడిగా ఉంటే ఎట్లున్నాడో పార్ట్ 2లో ఒక రేంజ్కి వెళ్ళిపోతే ఎట్లున్నాడు అనేది అది చూపించింది. క్లైమాక్స్ కొంచెం పోయింది అంటే చెప్పే క్లైమాక్సే చూడాల్సిందన్న. మెయిన్ క్లైమాక్స్ మిస్ అయినాడు, వేస్ట్. క్లైమాక్స్లో ఒక్కొక్క ఆ సీన్ ఉంటుంది, ఒక ½ hour ఉంటుంది. ఆ ½ hour నువ్వు సీట్లో కూర్చుంటే ఒట్టు, సీట్లో ఎవ్వడు కూర్చోడు, శివతాండం చేస్తాడు. ప్రతి ఒక్క ఫ్యాన్ శివతాండమే చేస్తాడు. అట్లుంది లాస్ట్ సీన్. పార్ట్ 3 గురించి ఏంటి ఇచ్చిండు అందులో? ఇచ్చిండన్న. పార్ట్ 3లో 3 టైప్స్ ఉన్నాయి. ఆ 3 మనకు తెలియాలంటే పార్ట్ 3 చూడాలి. అందులో ఏమైనా ఎంట్రీ ఇచ్చిండా? పార్ట్ 3 ఉంటుంది అన్నట్టుగా ఏమన్నా ఇచ్చిండు. పార్ట్ 3 ఉంటుంది అని చెప్పి చూపించిండు. పార్ట్ 3 పుష్ప పార్ట్ 3 చూపించిండు. శ్రీలీల ఓన్లీ ఐటమ్ సాంగ్ కాకుండా ఏమన్నా లవ్ ఉందా? జస్ట్ ఐటమ్ సాంగ్ అన్న. ఐటమ్ సాంగ్ వరకు, ఐటమ్ సాంగ్ వరకే కిస్సికి ఇచ్చింది. శ్రీవల్లి చాలా పాత్ర మంచిగా ఉందంట, సూపర్ ఉందంట అన్న. శ్రీవల్లి న్యాయం చేసిందన్న, సినిమాకు ప్రాణం పెట్టేసింది. అంటే నేను ఈ సీన్ చేయకూడదు, ఆ సీన్ చేయకూడదు అన్నట్టు కాకుండా ఒక హస్బెండ్కి ఎలా ఉండాలో అలా ఇచ్చింది. అల్టిమేట్గా ఏం చెప్తారు మూవీ గురించి ఏం చెప్తారు? అల్టిమేట్గా చెప్పాలంటే అన్న మూవీలో ప్రతి సీన్ హైలైట్. మనం ఒక్క సీన్ ఈ సీన్ హైలైట్ ఉంది, ఈ సీన్ మంచి లేదు అన్నట్టు లేదు. ప్రతి సీన్ హైలైట్ ఇచ్చిండు. సుకుమార్ గారు మాకు బన్నీ అన్నకు ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసిండు. బన్నీ అన్న యాక్టింగ్ మాత్రం నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ అక్కడక్కడ లాగ్ ఉంది అంటున్నారు. లాగ్ అనేది ఏం లేదన్న. ఇప్పుడు స్టోరీలో ప్రతి ఒక్క సీన్ ఉంటుంది కానీ దాని లాగ్ అనేది ఏం లేదు. సినిమా తగ్గట్టుగానే ఉంది, లాగ్ ఏం లేదు. కొంతమంది 1000 రూపీస్ కూడా పెట్టి సినిమా చూస్తున్నారు, వర్తాండ్రా? వర్తానా 1000 కాదు. మీరు అల్లు అర్జున్ ఫ్యాన్ కాకుండా మిగతా వాళ్ళుగా నార్మల్ పర్సన్గా చెప్పాలంటే కూడా సినిమాకు నువ్వు 1000 పెట్టినా కూడా మీకు సినిమాకు న్యాయం ఉంది. మీకు ఆ సినిమాలో ఆ ఎలివేషన్స్ కానీ ఆ ఒక్కొక్క సీన్స్ కానీ ఉన్నాయి కాబట్టి మీకు ఆ రేటింగ్కి పెట్టి చూస్తున్నారు కూడా, ఇంకా చూస్తారు కూడా. ఓవరాల్గా చెప్తున్నానా
ఆ మూవీ 3,000 దాటిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అన్ని అంటే ఫాస్ట్గా 3,000 crores. కొట్టాలి నేషనల్ కాదు, ఇది ఇంటర్నేషనల్కి వెళ్ళిపోవాలి అంతే. ఓకే థ్యాంక్ యూ అన్న. నాకు సింగిల్ రైట్